శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వల్లభరావుపేటలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం బాధితురాలికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. తనకు తెలియకుండా ఒకే పేరుతో 14 విద్యుత్ మీటర్లు మంజూరు చేయడంతో ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాయని నారాయణమ్మ ఆరోపించారు. గత ఏడాది కాలంగా తమ కుటుంబానికి ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదని, ఇద్దరు చిన్నపిల్లలు చదువులు కూడా ఇబ్బందులు పడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సమస్యపై గ్రామ సచివాలయం, విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన నారాయణమ్మ తన అనుమతి లేకుండా మీటర్లు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. సొసైటీ చుట్టూ తిరుగుతాను మన సీఎం గారికి మంగళగిరిలో గ్రీవెన్స్ ఇచ్చాను. పిల్లలకు కూడా చదివించుకునే సోమత కూడా లేదు. ఎంత చుట్టూ తిరిగినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు. 14 మీటర్లు వచ్చినాయి. పథకాలు ఏటి రావట్లేదు. ఆయన ఏంటంటే పార్టీ కార్యాలయం పంపించారు. కరగాని నారాయణ పేరు వల్లభరావుపేట రణస్థలం మండలం. నా పేర 14 మీటర్లు వచ్చాయి. 14 మీటర్లకి సచివాలయానికి, కరెంట్ ఆఫీస్ అన్నింటికి తిరిగాము. ఎవరు పట్టించుకోలేదు. పట్టించకపోతే ఇలాగే తిరుగుతాము. అసలు అమ్మవారి డబ్బులు కూడా పడలేదు. సంవత్సరం అవుతుంది వీటి నుంచి. సచివాలయానికి వెళ్ళాం, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాం, అన్నింటికి వెళ్ళాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయండి, మా వల్ల అయితే అవ్వదు అనేసి ఏమో చెప్పేశారు. చెప్తే ఇక్కడికి వచ్చింది. మీటర్లు కట్ అవ్వలేదు. ఏకమంటి బుక్ కూడా ఆగిపోయింది. సంవత్సరం నుండి ఏడు పడలేదు అసలు.